సభకు నమస్కారం. మాది హిరమండలం మండలం పాడల గ్రామం నుండి వంశధార ప్రాజెక్ట్ కోసం వస్తున్నాం సార్. మాకు 2005లో రిజర్వేర్ పెట్టారు. 2005 నుండి అప్పుడు మాకేమీ తెలవక ఏం చేశారంటే ఎకరాకి 1,20,000 ఇచ్చారు. 1,20,000 ఇచ్చి మీకు ఇంటికి ఒక జాబ్ ఇస్తాము, మీ పిల్లలకి చిన్నవాళ్ళంటే మేము అప్పుడు సంతకాలు పెట్టిస్తాం సార్. సంతకాలు పెట్టేసినాక మాకు 2013 వరకు ఏమీ ఇది చేసేవాళ్ళు కాదు. చేయక ఇప్పుడు మా పిల్లలకి మాకు అందరికీ ఏం తెలియదు. మాకు చదువు లేదు, సాము లేదు. వచ్చారు ఏనికంతా ఆయనకి సంతకాలు పెట్టేసాము. సంతకాలు పెట్టేసినాక ఎప్పుడు వచ్చి మీరు 2013 వరకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, అప్పుడు పావలా, అప్పుడు రూపాయ, అలా డీ పట్టాలు చేస్తాము, ఇల్లు చేస్తామని అంతే ఏం తెలియక చేసేవాళ్ళం. ఇప్పుడు వరకు కూడా మాకు అలాగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంకా ఉంచలేదు. జనవరి 15 కల్లా ఖాళీ చేసే, ఇది నవంబర్ 15 ఖాళీ చేసి ఊరికి ఒక డేట్ ఇచ్చారు. ఇది 20న ఒకరు ఖాళీ చేయాలి, సంఖ్యలు పొద్దు 20న ఖాళీ అవుతుంది, మీది పాటలు 25 అని వాళ్ళు లేదు జనవరి వరకు ఉంటాం, పండగ పోయినాక వెళ్తాం సార్ అన్నా సరే వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేస్తారా చేయరని అన్ని కుక్కలేరులతో తిరిగేస్తారు సార్. అలాగా చలికి రోడ్ల మీద పడి మా ఇబ్బందులు ఎరుకవులు చూసి ఎలాగ చిన్న పిల్లలతో ఎలాగైపోతానమో తెలియక ఇంకా మేము ఎక్కడ కావాల్సిన వాళ్ళం అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకుతామని అంటే మీ పిల్లలకి యూత్ ప్యాకేజ్ ఇస్తాము అనేసి అందరికీ అయిన వాళ్ళు మేము పైన ఏదో పని చేసుకుంటే ఆ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబులు అనేసి ఆ యూత్ ప్యాకేజీల్లోనూ కూడా 53,000 ఇడేసి అందరికి కూడా 5 లక్షలు కూడా పూర్తిగా ఇవ్వకుండా అడిగితే ఎవరు మధ్యన వాళ్ళే తినేసాలో వీళ్ళో తినేసాలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నీవు 5 లక్షలు మాకొద్దు, మాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చండి, 5 లక్షలు తీసుకోండి, ఇంకా మాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చండి సార్ అని మా పిల్లలు అంతే. అలాగే వెళ్ళిన వాళ్ళకల్లా తగిలిసోలు అసలు లోన్కి వెళ్ళనిచ్చేవాళ్ళు కారు సార్. మా పెద్ద మనుషులు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కారు. అక్కడ ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండి సెక్యూరిటీలు కూడా మాకు లోన్కి వెళ్ళనిచ్చేవాళ్ళు కారు. పిల్లలు అడుగుతామని అడగనిచ్చేవాళ్ళు కారు. అడగక తోసి పోనీ సరేలా అని అంతే. మేము పండగ వరకు ఉంటాం సార్ అని ఎంఆర్ఓ కాడికి అందరికాడికి వెళ్తే మీ ఊరు డేట్ ఇచ్చేసారమ్మా, మీరు ఖాళీ చేసేవాళ్ళు, మీకు పండగతోటి మాకు కాదు, వీళ్ళకి 25కి ఇచ్చారు, మీకు 23కి ఇచ్చారని రోజుకి ఒక ఊరు ఖాళీ చేసి మాకు రోడ్ల మీద మేము ఎలా పడి ఎలాగొన్నామో మా ఇబ్బందులు ఏమి తెలవదు ఎవరికి ఉన్నాం. అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు మాకు ఓటేస్తే మీ ఊరు ఖాళీ చేయము, మీ ఊరు ఖాళీ చేయకుండా మీ రిజర్వేర్ ఆపుతాము అని అంటే అప్పుడు అందరూ మేము పిచ్చోళ్ళలాగా చంద్రబాబు నాయుడికి గెలిపించాం సార్. గెలిపిస్తే ఇప్పుడు మాకేమి మేము ఎలాగైపోతానమో, తింటానమో, వంతానమో, ఏం చేస్తానమో వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మేము ఇంత బాధలు పడ్డాము, 5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు మాకు కనబడలేదు సార్. ఇప్పటికి మేము ఎంత ఇరకావులతోటి ఎంత ఇబ్బందులతోటి మాకైతే ఒక పాకలు కట్టుకొని చిన్న పిల్లలతోటి ఏమైపోతానమో తెలిసినప్పుడు కూడా ఇవ్వలేదు. అచ్చెన్నాయుడు కొడుకు వచ్చి బోట్లు వేసుకొని అచ్చెన్నాయుడు చేసిందే ఎక్కువండి. ఏది చేసినా సరే వాళ్ళకి ఆ ఊరు తీసేవాళ్ళే, వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళే అనేసి అంతే చేసేవాడు. చేసి అలాగే ఇప్పుడు మా పిల్లలు ఎంత యూత్ ప్యాకేజీలు కూడా అందరికి ఇవ్వలేదు. పోనీ 5 లక్షలు యూత్ ప్యాకేజీలు వద్దు, మనకి ఇవ్వాల్సిన డీ పట్టాలు, మన ఇల్లు సొమ్ము, మనకి ఇల్లు ఆస్తులు మనకు అందరూ ఇవ్వండి అంతే. వేపు లేకుండా యూత్ ప్యాకేజీలు ఇచ్చేసి డబ్బుకు చూసి అంతే. మా ఊరు పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళందరూ లోపాయికరణ అయిపోయి ఎవరికి అందింది వాళ్ళు తీసుకున్నారు. అందుకని మాకు అసలు మీరు ప్యాకేజీలు రాలేదని అడిగితే వెళ్ళి అడగండి అమ్మారావు కనీసం వాళ్ళు ఎవరికి అందింది వాళ్ళు దోసుకున్నారు సార్. ఇప్పుడు ఎంత యూత్ ప్యాకేజీలు రాలేదు, పిల్లలకి ఏ జాబులు అన్నారు, జాబ్ కార్డు అన్నారు, ఏమీ లేదు. ఇక న్యాయం చేస్తే ఈ బాబే చెయ్యాలి, న్యాయం చేయాలి. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మేము చేస్తున్నాము. మాకు అసలు ఏ ఆధారం లేదు. ఇక్కడికి అలాగొచ్చాము, ఇంకా ఇల్లు కట్టుకున్న చోట్లు కూడా లేవు, కరెంట్ లేదు, ఇబ్బందులు అయిపోతాను అంతే. అలాంటి ఇబ్బంది పిల్లలతోటి. ఇదిగో బాబాలు వచ్చి మాట్లాడుతారు కొద్దిగా. ప్రవీణ్ లేరమ్మా. సరే సరే చెప్పావు కదా అన్నయ్యకి రమ్మను. రా బాబు. నువ్వు చెప్తావా? కాదు ఏమంత అన్నయ్యకి రమ్మను, నాకు ఇంకా తెలియదు. రా అన్నయ్య.
మా శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.